బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పవన్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ జరిగింది. ఏపీకి 2 ఆడపులులు ఇస్తున్నందుకు ఫడ్నవీస్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పవన్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ జరిగింది. ఏపీకి 2 ఆడపులులు ఇస్తున్నందుకు ఫడ్నవీస్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో పవన్ భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ చర్యలపై చర్చ జరిగింది. ఏపీకి 2 ఆడపులులు ఇస్తున్నందుకు ఫడ్నవీస్ కు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ముంబైలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సీఎం పవన్ కళ్యాణ్ ముంబై పర్యటనలో భాగంగా ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2 రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపైన ఈ ఇద్దరు చర్చించినట్లు తెలుస్తుంది. దీంతో పాటు తూర్పు కనుమల్లో పులుల సంరక్షణకు సంబంధించిన చర్యలపైన కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర సీఎంతో చర్చించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ కు 2 ఆడపిల్లలు కేటాయించాలని కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర సీఎం కోరారు. ఇందుకు మహారాష్ట్ర సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో పులుల సంఖ్య అయితే ఉందో ఇది కొంత ఆందోళన కలిగిస్తుందని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పులుల సంఖ్యను పెంచేందుకు మహారాష్ట్ర నుంచి 2 ఆడపులను తీసుకురావాలని నిర్ణయించారు. అందులో భాగంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అందుకు సానుకూలంగా స్పందించినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ తూర్పు కనుమలలో పులుల సంఖ్య పెరగడానికి అవకాశం ఉందని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివిధ అంశాలు, రాజకీయ, సామాజిక, ఇతర అంశాలపైన కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇదే రకమైనటువంటి సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు కృషి చేయాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారు. ప్రధానంగా మహారాష్ట్రకు సంబంధించి పెద్ద ఎత్తున మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వారు ఉంటారు. అదేవిధంగా అక్కడి వారి ప్రయోజనాలను కాపాడే విషయంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కొంత కీలకంగా వ్యవహరించాలని కూడా పవన్ కళ్యాణ్ కోరినట్లు తెలుస్తూ ఉంది. మౌనిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.